ఓం నమ శివాయ. మనం అత్యంత శక్తివంతమైనటువంటి చండీ పారాయణము చేస్తున్నాము. అందులో ఈరోజు చతుర్థో అధ్యాయ. ముందుగా ధ్యాన శ్లోకాన్ని చూసుకుందాం. ఓం త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవ. చతుర్థో అధ్యాయంలో ఇంద్రాది దేవతల చేత దేవిని స్తుతించడం. ధ్యానము. సిద్ధిని కోరుకునే పురుషుడు ఎవరిని సేవిస్తాడో మరియు చుట్టూ దేవతలతో పరివేష్టితమైన జయ పేరు కలిగిన దుర్గాదేవిని ధ్యానిస్తాను. దేవి శ్రీ అంగాల శోభ నల్లని మేఘాల వలె శ్యామవర్ణంలో ఉంటుంది. ఆ తల్లిని నమ్ముకున్న వారి శత్రువులను దూరం చేస్తుంది. తలపై ఉన్న చంద్రమారేఖ శోభాయమానంగా మెరుస్తుంది. తన చేతులలో శంఖము, చక్రము, కృపాణ మరియు త్రిశూలాన్ని ధరిస్తుంది. 3 కన్నులు కలిగి ఉన్న దేవి సింహాన్ని వాహనంగా కలిగి ఉంది. తన తేజస్సుతో 3 లోకాలను పరిపూర్ణం చేస్తుంది. ఋషి ఉవాచ. అత్యంత పరాక్రమి దురాత్మ మహిషాసురుణ్ణి మరియు వాడి దైత్య సేనలు దేవి చేతిలో మరణించిన తరువాత ఇంద్రాది దేవతలు తలలు వంచి ప్రణామం చేస్తూ భగవతి దుర్గాదేవిని ఉత్తమమైన వచనాల ద్వారా స్తుతించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో వాళ్ళ సుందర అవయవాలలో అత్యంతమైన హర్షం వలన రోమాంచితులైనారు. దేవతలు స్తుతిస్తున్నారు. సమస్త దేవతల శక్తి సముదాయం ఎవరి స్వరూపమో తథా హే దేవి తన శక్తి చేత సంపూర్ణ జగత్తులో వ్యాప్తి చెంది ఉందో మరియు సమస్త దేవతలకి మహర్షులకి పూజనీయురాలైన జగదాంబాను మేము భక్తిపూర్వకంగా నమస్కారం చేస్తున్నాము. ఆ దేవి మనందరికీ కళ్యాణం చేకూర్చుగాక. ఎవరి అనుపమ ప్రభావము మరియు బలవర్ణన చేయడంలో భగవాన్ శేషనాగుడు, బ్రహ్మాజీ తథా మహాదేవుడు కూడా సమర్థులు కారో ఆ భగవతి చండిక సంపూర్ణ జగత్తు యొక్క పాలన చేస్తుంది మరియు భయాన్ని నాశనం చేస్తుంది. పుణ్యాత్ముల ఇళ్లల్లో స్వయంగా లక్ష్మీ రూపంలో, పాపుల ఇళ్లల్లో దరిద్రతా రూపంలో, శుద్ధమైన అంతఃకరణ కలిగిన పురుషుడి హృదయంలో బుద్ధి రూపంలో, సత్పురుషులలో శ్రద్ధా రూపంలో తథా కులీన మనుష్యులలో లజ్జా రూపంలో నివాసం చేస్తుంది ఆ తల్లి. అలాంటి భగవతి దుర్గాదేవికి మేము వందనాలు చేస్తున్నాము. దేవి, నీవు సంపూర్ణ విశ్వాన్ని పాలించు. నీ యొక్క అచింత్య రూపాన్ని, అసురులను నాశనం చేయగలిగిన అత్యంత పరాక్రమాన్ని తథా దేవాసురుల సమక్షంలో జరుగుతున్న యుద్ధంలో ప్రకటితమైన నీ యొక్క అద్భుత చరిత్రను మేము ఏ విధంగా వర్ణన చేయాలి? నీవు సంపూర్ణ జగత్తు ఉత్పత్తికి కారకురాలవు. నీలోనే సత్వ, రజ మరియు తమో గుణాలు ఉన్నాయి. అయినా కానీ నీవు ఆ త్రిగుణాల చేత బద్ధురాలవు కావు. భగవాన్ విష్ణు మరియు మహాదేవాది దేవతలు నీ గురించి తెలుసుకోలేరు. నీవే అందరికీ ఆశ్రయురాలవు. ఈ సమస్త జగత్తు నీ యొక్క అంశభూతము. ఎందుకంటే నీవే అన్ని ప్రాణులకు ఆది భూతానివి మరియు ఇది అని నిర్ణయించలేని పరాప్రకృతివి. దేవి, సంపూర్ణ యజ్ఞాలలో చేసే ఉచ్చారణ వలన దేవతలందరూ తృప్తి లాభాన్ని పొందుతారో ఆ స్వాహాదేవివి నువ్వే. దీనికి అతిరిక్తమైన పితరుల తృప్తికి కారణమైన స్వదా కూడా నువ్వే. దేవి, మోక్ష ప్రాప్తికి సాధన, అచింత్యమైన మహావ్రత స్వరూపము, సమస్త దోషరహిత జితేంద్రియము, వేదతత్వమే సర్వమని భావించే పురుషులకి మోక్షాన్ని అభిలషించే మునిజనులు దేన్ని అభ్యసిస్తారో ఆ భగవతి పరావిద్య కూడా నువ్వే. నీవే శబ్ద స్వరూపానివి. అత్యంత నిర్మలమైన ఋగ్వేద, యజుర్వేద తథా ఉద్గీతాన్ని మనోహరమైన పదాలతో పఠనం చేసే యుక్త సామవేదానికి కూడా ఆధారం నువ్వే. దేవి, 3 వేదాలు నువ్వే. భగవతి షడైశ్వర్యాలతో శోభించే జ్ఞానమూర్తివి. ఈ విశ్వానికి ఉత్పత్తి ఏవం పాలన కోసం చేసే వార్తారూపంలో ప్రకటితమయ్యే దేవివి నువ్వే. నీవే సంపూర్ణ విశ్వానికి ఘోరమైన పీడలను నాశనం చేసేదానివి. దేవి, దేని చేత సమస్త శాస్త్రాల సారం తెలుస్తుందో ఆ జ్ఞాన మేధాశక్తివి నువ్వే. దుర్గమమైన భవసాగరాన్ని దాటించే నౌకారూప దుర్గాదేవివి నువ్వే. కైటభ శత్రువుని వధించిన భగవాన్ విష్ణు వక్షస్థలంలో నివసించే భగవతి లక్ష్మీవి నువ్వే. మరియు భగవాన్ చంద్రశేఖరుడి ద్వారా పూజించే గౌరీదేవి కూడా నువ్వే. నీ యొక్క ముఖ మండలము మందహాసమైన సుశోభితతో నిర్మలంగా పూర్ణ చంద్రబింబంలాగా మరియు ఉత్తమమైన సువర్ణమైన మనోహర కాంతి కంటే కమనీయంగా ఉంది. అయినా నిన్ను చూసిన మహిషాసురుడికి క్రోధం వచ్చింది మరియు దానితో పాటు నీ పైన ప్రహారం చేశాడు. ఇది చాలా అద్భుతమైన ఆశ్చర్యకరమైన మాట. దేవి,
నీ ముఖము క్రోధంతో ఉన్నప్పుడు ఉదయించే చంద్రుల్లాగా ఎర్రని వర్ణంతో నిండిపోయి భృకుడి ముడుచుకుపోతుంది. దాన్ని చూచి కూడా ఆ మహిషాసురుని ప్రాణాలు వెంటనే పోలేదు. ఇది ఇంకా ఆశ్చర్యకరమైన వింత. నీ క్రోధాన్ని చూసి ఎవరు జీవించగలరు దేవి? దేవి, నువ్వు ప్రసన్నంగా ఉండు. పరమాత్మ స్వరూప, నీవు ప్రసన్నమైతేనే జగత్తు అభ్యుదం అవుతుంది. నీవు క్రోధంతో ఉంటే క్షణకాలంలోని ఎన్ని కులాలు సర్వనాశనం అవుతాయో ఈ విషయం మాకు ఇప్పుడే అనుభవంలోకి వచ్చింది. ఎందుకంటే ఈ విశాలమైన మహిషాసురుని సేన క్షణకాలంలోనే నీ కోపంతోనే నష్టమయ్యింది. సదా అభ్యుదాన్ని కోరుకునే దేవి, నీవు ఎవరిపై ప్రసన్నం చెందితే వారు లోకంలో సమ్మానము, ధనము మరియు యశము పొందుతారు. వారి ధర్మం ఎప్పుడూ క్షీణించదు. వారు ఎల్లప్పుడూ సంతోషంగా, పుష్టిగా, భార్య పిల్లలతో మరియు పరివారంతో సమాజంలో ధన్యుడిగా జీవిస్తారు. దేవి, నీ యొక్క కృపచేతనే పుణ్యాత్మ పురుషుడు ప్రతిదినము అత్యంత శ్రద్ధాపూర్వకంగా సదా అన్ని రకాలుగా ధర్మానుకూలంగా పనులు చేస్తాడు. వాటి ప్రభావం ద్వారా స్వర్గలోకానికి వెళుతాడు. ఇందువలన నీవు 3 లోకాలలో నిశ్చయంగా మనోవాంఛిత ఫలాలను ఇచ్చేదానివి. మా దుర్గే, నిన్ను స్మరించినంతలోనే అన్ని ప్రాణుల భయాన్ని హరిస్తావు మరియు స్వస్థ పురుషుల ద్వారా చింతన చేయడం వలన పరమ కళ్యాణమయమైన నీవు వారికి బుద్ధిని ప్రదానం చేస్తావు. దుఃఖాన్ని, దరిద్రతను మరియు భయాన్ని హరిస్తావు. నీకంటే ఎవరున్నారు? ఎల్లప్పుడూ ఇతరుల శ్రేయస్సు కోరుకునే దయార్థ హృదయం కలిగిన చిత్తాన్ని నీవు మాత్రమే కలిగి ఉంటావు దేవి. దేవి, ఈ రాక్షసులను చంపడం చేత ఈ సంసారంలో సుఖం లభించింది. ఈ పాపులు చిరకాలం వరకు నరకంలోనే ఉంటారు. సంగ్రామంలో మృత్యువు లభిస్తే స్వర్గంలోకి వెళ్తారు అనే భావనతో నిశ్చయంగా ఇదే ఆలోచించి నీవు శత్రువుల వధ చేశావు. నీవు శత్రువులపైన ఎందుకు ప్రహారం చేస్తావంటే సమస్త రాక్షసులను దృష్టి చేతనే భస్మం చేసే శక్తి నీకు ఉన్నప్పటికీ ఇందులో ఒక రహస్యం ఉంది. ఈ శత్రువులు నీ చేతిలో చావడం వలన ఉత్తమ లోకాలకు వెళుతారు. అందుకని వారిపైన నీకు ఉత్తమ భావన ఉంది. దేవి, నీ ఖడ్గ తేజ పుణ్యంతో, భయంకరమైన దీప్తితో, నీ యొక్క త్రిశూల అగ్రభాగంతో దాని ప్రభావం వలన ఆ రాక్షసులు ఎందుకు మూర్ఛపోలేదు? వారి కన్నులు ఎందుకు విచ్ఛిన్నం కాలేదు? ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటంటే మనోహరంగా ప్రకాశించే చంద్రమాలాగా ఆనందంతో నిండిన నీ సుందర ముఖాన్ని వాళ్ళు కూడా దర్శించాలి కదా దేవి. అందుకే దేవి, నీ శీల ప్రభావం వలన దురాచారాల యొక్క ప్రవర్తన తొలగిపోతుంది. ఇంకా నీ రూపం ఎలాంటిదంటే ఒక్కొక్కసారి చింతన చేద్దామన్నా స్మరణలోకి రావు. ఇంకొక రూపం నీ రూపానికి తుల్యం కాదు. మరియు నీ యొక్క బలము, పరాక్రమము రాక్షసులను నాశనం చేస్తుంది. ఒక్కొక్కసారి దేవతల పరాక్రమాన్ని కూడా నష్టం చేస్తుంది. ఈ విధంగా శత్రువులపైన కూడా నీ దయ ప్రకటితమవుతుంది. వరదదాయిని దేవి, నీ పరాక్రమము ఎవరి పరాక్రమానికి సాటి రాదు. నీ రూపం శత్రువులకి భయాన్ని కలిగిస్తుంది. అయినా అత్యంత మనోహర రూపం ఇంకెవరికీ లేదు. హృదయంలో కృప మరియు యుద్ధంలో నిష్ఠురత, ఈ 2 గుణాలు 3 లోకాలలో నీలో తప్ప ఇంకెవరిలో కనపడవు. మాత, నీవు శత్రువులను నాశనం చేసి సమస్త త్రిలోకాలకి రక్షణ కల్పించావు. శత్రువులను యుద్ధభూమిలో చంపి వారిని స్వర్గలోకాలకి పంపించావు. అదే సమయంలో ఉన్మత్తులైన దైత్యుల నుండి మా యొక్క భయాలను దూరం చేశావు. నీకు మా నమస్కారములు. దేవి, నీ శూలం చే మమ్మల్ని రక్షించు. అంబికే, నీ ఖడ్గం చే కూడా మమ్మల్ని రక్షించు. తథా ఘంటానాదం చే ధ్వని మరియు ధనస్సు టంకారము చే కూడా మమ్మల్ని రక్షించు. చండికే, పూర్వ, పశ్చిమ మరియు దక్షిణ దిశల నుండి మమ్మల్ని రక్షించు. ఈశ్వరి, నీవు నీ త్రిశూలాన్ని త్రిప్పుతూ ఉత్తర దిశ నుండి రక్షించు. 3 లోకాల్లో నీ పరమ సౌందర్యం మళ్ళీ అత్యంత భయంకర రూపం తిరుగుతూ ఉంటుంది. దాని వలన కూడా మమ్మల్ని రక్షించు మరియు భూలోకాన్ని రక్షించు. అంబికే, నీ కర పల్లవములో శోభనిచ్చే ఖడ్గము, శూలము మరియు గద ఇంకా ఏమేమి ఉన్నాయో వాటన్నింటి ద్వారా అన్ని దిక్కుల నుండి మమ్ము రక్షించు తల్లి. ఋషి ఉవాచ. ఈ విధంగా దేవతలందరూ జగన్మాత దుర్గాని స్తుతి చేసి నందనవనంలో ఉన్న దివ్య పుష్పాలతో గంధ చందనాల ద్వారా పూజించారు. మళ్ళీ అందరూ కలిసి భక్తిపూర్వకంగా దివ్య ధూపాలతో సుగంధాన్ని నివేదన చేశారు. అప్పుడు దేవి ప్రసన్నత చెంది ప్రసన్నవదంతో ప్రణామములు చేస్తున్న దేవతలు ఈ విధంగా అంటుంది. ఓ దేవతల్లారా, మీరందరూ మీకు ఏ వస్తువులు కావాలో, ఏ అభిలాషం ఉందో వాటన్నింటినీ నన్ను అడగండి. అప్పుడు దేవతలు అంటారు, భగవతి, మా అందరి
పూర్తి చేశావు. ఇప్పుడు ఏ బాకీ లేదు. ఎందుకంటే మన శత్రువు మహిషాసురుడు చనిపోయాడు. మహేశ్వరి, నీవు మాకు ఏదైనా వరం ఇవ్వాలనుకుంటే ఎప్పుడెప్పుడు మేము మిమ్మల్ని స్మరిస్తామో అప్పుడప్పుడు మాకు నీ దర్శనమిచ్చి మా యొక్క మహాన్ సంకటాల నుండి రక్షించు. ప్రసన్నముకు అంబికే, ఎవరైతే మనుష్యులు ఈ స్తోత్రాల ద్వారా నిన్ను స్తుతి చేస్తారో వారికి ధనము, సమృద్ధి మరియు వైభవంతో పాటు సంపద, భార్య, పిల్లలను ఇచ్చి వారిని రక్షిస్తూ వారిపైన ప్రసన్నంగా ఉండు దేవి. ఋషి ఉవాచ. రాజన్, ఎప్పుడైతే దేవతలందరూ జగత్ కళ్యాణికి భద్రకాళిని శృతి చేశారో అప్పుడు దేవి ప్రసన్నం చెంది తదాస్సు అంటూ అంతర్ధానం అవుతుంది. భూపాలుడా, పూర్వకాలంలో 3 లోకాలకి హితం చేకూర్చడానికి భగవతి ఈ విధంగా సమస్త దేవతల శరీరాల నుండి ప్రకటితమైంది. ఆ అంత కథని నేను నీకు వినిపించాను. ఇప్పుడు మళ్ళీ దేవతలకి ఉపకారాన్ని చేకూర్చే దేవి దుష్టులైన శుంభ నిశుంభ దైత్యులను ఏ విధంగా వధించిందో, అన్ని లోకాలను ఏ విధంగా రక్షించిందో, గౌరీదేవి శరీరం నుండి ఏ విధంగా భగవతి ప్రకటితమయ్యిందో ఆ ప్రసంగాన్ని నా నుండి విను. నేను ఆ పూర్తి కథను యథావిధంగా వర్ణన చేస్తాను. ఓం. ఇది శ్రీ మార్కండేయ పురాణంలోని సావర్ణిక మన్వంతరంలోని దేవి మహాత్మ్యంలోని ఇంద్రాది దేవతల స్తుతి 4వ అధ్యాయ సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. ఇది చాలా శక్తివంతమైన అధ్యాయము.